శ్రీరామ్. ఈ నెల 25/12/2024 బుధవారం గోకవరం సీఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం. కనిగిరిలో పెంచిన విద్యుత్ బిల్లులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వాడవాడలా దీన్ని ఉద్యమంగా తీసుకెళ్తాం. మా నాయకుడు పిలుపు మేరకు దీన్ని ఒక్కరోజే కాదు కంటిన్యూ చేస్తామని చెప్పి ప్రభుత్వం కొంతమంది మంత్రులు వాళ్ళు పిచ్చివాడు అవుతున్నారు. చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి హామీల్ని నెరవేర్చకుండా 2024 ముందు మా గవర్నమెంట్లో జగనన్న ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని తుంగలో తొక్కి వాటిని కూడా ఆపేసి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 కూడా అమలు చేయకుండా ప్రజలపైన నవంబరు, డిసెంబరు 2 నెలల్లోనే 15,500 కోట్లకు పైన భారాన్ని, కరెంటు విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచి, అలాగే రేపో మాపో రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెంచుతున్నామని చెప్పి, అలాగే 6 నెలల నుంచి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఆపేసి వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్కు అలవాటు పడి ఈ విధంగా చేస్తూ సోషల్ మీడియా కేసులు, అలాగే విద్యుత్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇంకా ఇలాంటి చేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే ప్రజలు వీళ్ళు కాలయాపన చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని గమనించి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని, అలాగే మంచి సుపరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎంగా చేసుకుంటారని ఈ ప్రజలను కోరుతున్నాము. అలాగే ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి వీటి కారణంగా మేమందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడీ గారికి ర్యాలీగా వచ్చి ఏడీ గారికి విద్యుత్ ఛార్జీలను తగ్గించమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై జగన్. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.